ఈ రోజు కర్నూలు పట్టణం అంబేద్కర్ భవనం నందు జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గూండాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు నూతన కమిటీలు వేయడం జరిగింది. రాయలసీమ జిల్లాల లీగల్ అడ్వైజర్గా భారతి తెత్రా, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉదరనేమిని, కర్నూలు జిల్లా అధ్యక్షులుగా గద్దల రాజు, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా గిరిపోగు చిట్టిబాబు, జిల్లా కోఆర్డినేటర్గా కొమ్ము గిరిబాబు, కర్నూలు జిల్లా సలహాదారునిగా గద్దల చిన్న, నంద్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్గా సిద్ధనగట్టు అరవింద్, మద్దికెర మండల అధ్యక్షులుగా చిన్నమాల తిమ్మప్ప, ప్రధాన కార్యదర్శి కొమ్ము రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు నబీ సాహెబ్. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షులుగా ఈరోజు కర్నూలు పట్టణం అంబేద్కర్ భవనం నందు జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గూండాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధి పొందుతున్నారు తప్ప ఈ ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్లకు ఎటువంటి సామాజిక బాధ్యత అయితేనేమి, సామాజిక స్పృహ అయితేనేమి, ఆర్థిక పరమైన లబ్ధి అయితేనేమి ఎటువంటివి లేవు. మీకు అందరూ తెలుసు, రాజకీయంగా వాళ్ళు ఉన్నత పదవులు పొంది మనల్ని బానిసలుగా చేస్తూ, మన కుటుంబాలను రోడ్డున పడేస్తూ జైళ్ళ పాలు చేస్తున్నది వాస్తవమా కదా? ఇది గమనించుకోకుండా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు వారి అభివృద్ధిని పక్కన పెట్టేసి, వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఈరోజు సమాజంలో వాళ్ళకి కొమ్ము కాస్తూ మన కుటుంబాన్ని సైతం రోడ్డును పడే దుస్థితికి ఈరోజు మనం తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరూ విద్యావంతులు, ఉన్నత చదువులు చదివినారు, కానీ సమాజం పట్ల అవగాహనతో, అధికారుల పట్ల వ్యవహార శైలి మనం ఎలా ఉండాలి, తర్వాత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలైతేనేమి, నిధులైతేనేమి, మనకు కావాల్సిన ప్రాథమిక హక్కులలో భాగంగా మనకి ఏమేమి కావాలనే క్వశ్చనరీ మనకు తెలియనందువల్ల ఈరోజు మనం అట్టడుగున పడిపోతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సామాజిక స్పృహతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకొని భవిష్యత్తులో మనం ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, ఎలా మంచి దారిలో వెళ్ళాలి, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మనం ఒక లీడర్గా ఎలా ఎదగాలి, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యే స్థానానికి మనం ఎందుకు వెళ్ళకూడదని క్వశ్చన్ మార్క్ వేసుకొని ప్రతి ఒక్కరూ భూమి మీదనే పుట్టారు, ఆకాశంలో ఏమీ పుట్టలేదు. ఎవరిని